బీసీ కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న చేసిండా కేసీఆర్? బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న చేసిండా? ప్రెసిడెంట్ అంటే పోనీ పక్క పోనీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొన్ని డిప్యూటీ సీఎం అన్న చేసిండా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? బీసీలకు న్యాయం చేస్తానని చెప్పేసి బీసీలకు మంత్రి పదవి ఇచ్చినావా నువ్వేమన్నా? ఎక్కడ ఇచ్చినావా నీ మంత్రి మార్గంలో? బీసీ ఏం మాట్లాడుతున్నావు అంటే ఏది పడితే అది మాట్లాడు. నువ్వు కత్తి వాళ్ళకి ఇచ్చిన విజయం అంటే ఊకో ఇంట్లో మండుకో ఎవడొద్దు అంటున్నాడు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ రెడీగా ఉంది ఉద్యమాలు చేస్తానుకో, కాంగ్రెస్ పార్టీ మెడల్ వచ్చినందుకు 6 గ్యారెంటీలు అమలు పరిచేదాకా నిద్రపోనీయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తానుకో. నువ్వు వస్తే ఎంత రాకుంటే ఎంత అసలు చేసి ఇంట్లో పండుకో. మేమేం వద్దు అంటున్నామా? మేము రావాలని ప్రజలేం కోరుకుంటలేరు. నీ ఇష్టం, నువ్వు వస్తే రా, లేకపోతే లేదు. ప్రజల పట్ల ప్రేమ ఉంటే బయటికి రా, లేకపోతే రాకు. ఒకవేళ కేసీఆర్ వస్తే తెలంగాణ రాజకీయ పరిణామాలు ఏమన్నా మారే అవకాశం ఉందంటారా? ఎట్లుండబోతాయి పరిస్థితి? ఏమి మారదు, అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కథం. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో చూసిరు కదండి, పార్లమెంట్ ఎన్నికల్లో చూసిరు కదా, మొత్తం డివైడ్ పోతుందా? అరే 10 ఏళ్ళు పరిపాలించిన పార్టీ, తెలంగాణ ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటున్న పార్టీ మొత్తం డిపాజిట్ పోతాయి అన్ని స్థానాలలో. పాస్ 36 కాదు, పాస్ మార్కులు పక్కకు పెట్టు, ఇంకా తక్కువ పాస్ మార్కులు తక్కువ పెట్టు. 10 అంటే 6వ వంతు రావాలి. అవి కూడా రాలేదు, డిపాజిట్ రాలేదు. వాళ్ళు కూడా ఇలా మాట్లాడే పరిస్థితి ఉంటే ఎట్లా? కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి మనం మాట్లాడుకోవద్దు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ క్లోజ్. అసెంబ్లీలో కూడా ఇట్లా ఇష్టానుసారంగా కామెంట్లు అయితే చేస్తాం, మీరు కూడా చూస్తుంటారు. ఎట్లా అనిపిస్తుంది సార్? ఏమనిపిస్తుందండి? మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ పెడతానికి అభ్యర్థులు దొరకలే బీఆర్ఎస్ పార్టీకి. ఇక ఏం మాట్లాడతారు అసెంబ్లీలలో? ఇలా రేవంత్ రెడ్డి గారు తర్వాత ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. బట్టలు ఇప్తాం, చెడ్డీలు ఇప్తాం అని చెప్పేసి. బట్టలు ఇప్పే సంస్కృతి, చెడ్డీలు ఇప్పించే సంస్కృతి. రేవంత్ రెడ్డి గారు ఏం చూస్తారో, అందరు బట్టలు ఇప్తా అంటాడు, అందరు చెడ్డీలు ఇప్తా అంటాడు. బట్టలు ఇప్పి ఏం చూస్తాడో, చెడ్డీలు ఇప్పి ఏం చూస్తాడో, ఇది నాకు అర్థమవుతుంది. ఓకే సార్, ఫైనల్ గా ఇంకోటి, డీలిమిటేషన్ పై మరి భారతీయ జనతా పార్టీ వైఖరి ఏంటి? అసలు ఏం చేయబోతుంది? అసలు ఏంటి అసలు డీలిమిటేషన్ అనేది రాజ్యాంగ ప్రకారం, చట్టం ప్రకారం ఏం జరగాలో అది జరుగుతుంది. దక్షిణ భారతదేశం కానీ ఉత్తర భారతదేశం కానీ ఏ రాష్ట్రానికి కానీ అన్యాయం జరగదు. ఇప్పుడు ఉన్నటువంటి రేషియోలే రేపు కూడా పెరుగుతాయి. హోంమంత్రి అమిత్ షా గారు స్పష్టంగా చెప్పిండ్రు, ఎవరికి అన్యాయం చేయమని చెప్పేసి. ఇవాళ వీళ్ళు ఏదో కాగిగోల పెడుతురు, వీళ్ళందరూ స్కామ్లలో ఉన్నారు, స్కీమ్లలో ఉన్నారు, దోసుకునే పరిస్థితి కనపడతా ఉంది. వీళ్ళ బండారం అంతా బయటపడ్డది కాబట్టి దీన్ని ఏదో రకంగా మళ్ళా చేసుకోవాలని చెప్పేసి ఈ దొంగల ముఠ అంతా ఒక తాడ చేరింది. ఈ స్కామ్లలో ఉన్న వాళ్ళు అందరూ, లిక్కర్ స్కామ్లలో ఉన్నోళ్ళు, గోల్డ్ స్కామ్లు ఉన్నోళ్ళు అందరు ఇవాళ ఒక తాడ చేరి భజన చేస్తా ఉన్నారు. కాబట్టి ఇదంతా భజన, సంతోషం. ఈ మాటలు చూసి నవ్వుకుంటేందుకు ప్రజలకు సంతోషం, వినోదాన్ని సృష్టిస్తాయి తప్ప ప్రజల మీద ఏం ప్రభావం చూపి. డీలిమిటేషన్ కనుక అమలైతే మరి ఇప్పుడు ఈ సౌత్ ఏదైతే ఉందో, సౌత్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా నష్టం అవుతుంది అని చెప్పేసి అంటారు. దీనివల్ల అసలు అది దేనికి నష్టం, దేనికి లాభం? అసలు ఏంటి అసలు ప్రాసెస్ మొత్తం డీలిమిటేషన్? ఏమి ఉండదు. జనాభా సేకరణ చేసిన తర్వాత, క్యాబినెట్ లో చర్చ జరిగిన తర్వాత, పార్లమెంట్ లో చట్టం చేసి, అందరి సభ్యులు చర్చలు చేసి, దాని తర్వాత విధి విధానాలు ఖరారు చేసి ఎవరికి నష్టం జరగకుండా డీలిమిటేషన్ చేస్తారు. అంటే జనగణన తర్వాతనే చేస్తారు. ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్. జనగణన తర్వాత ఉమెన్ రిజర్వేషన్స్ కూడా అప్పుడే యాక్సెప్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తారు. ఎవరికి అపోహల అవసరం లేదు, ఎవరికి అన్యాయం జరగదు. చట్టం ప్రకారం ఏం చేయాలో చేస్తారు. ఉత్తర భారతదేశంలో మరి జనాభా అంతగానం పెరగడానికి గల కారణం ఏంది? అండ్ మీరు కూడా మాట్లాడారు కదా ఇందాక, ముస్లింలు 700% పెరిగారు అని చెప్పేసి మాట్లాడారు. ఏంటంటారు? ఇప్పుడు జనాభా పెరుగుదల బీహార్ ఎంత పెరిగిందో 2 తెలంగాణ 2 పెరిగింది. అదే రకంగా కేరళ ఎంత పెరిగిందో తెలంగాణ అంతే పెరిగింది, బీహార్ అంతే పెరిగింది. కర్ణాటక ఎంత పెరిగిందో, బీహార్ ఎంత పెరిగిందో ఇక్కడ అంతే పెరిగింది. జస్ట్ 1 డిసిమల్ పాయింట్లలో అటు తేడా ఉంటుంది. ఏం యాక్యురసీ ఉండదు కదా జనాభాలో. అక్కడ ఎంత పెరిగిందో ఇక్కడ పెరిగింది. ఉత్తరప్రదేశ్ కొంత జనాభా పెరిగింది. 700% ముస్లిమ్స్ పెరిగితే మరి మనం పెరిగిందంటే 2% పెరిగితే 700% ముస్లిమ్స్ పెరిగింది. ఏముంటది? మనం ఏం చేస్తున్నాము? మేమిద్దరం మాకిద్దరం, మేమిద్దరం మాకు ఒక్కడు, ఇంతే కదా. వాళ్ళు ఏమంటారు? హమ్ 5 హమారా 50 అయిపోయాయి. దాని గురించి మాట్లాడమను, దాని గురించి ఏం చేస్తారో చర్చ పెట్టమను, ఈ పార్టీలను మాట్లాడమను, వాళ్ళ కుటుంబ నియంత్రణ ఎందుకు చేస్తున్నారో అడగమను.
వాళ్ళ జనాభా ఎందుకు పెరుగుతుంది, ఎందుకు చేయాలి, దాన్ని కట్టడి చేయాలని అడగమను. అందుకని మేము అంటున్నాం ఒకే దేశం ఒకే చట్టం ఉండాలని చెప్పేసి, ఎన్ఆర్సీకి యాక్సెప్ట్ చేయమని చెప్పు. ఇవన్నీ చట్టాలు మేము చేయమని అంటున్నాం కదా. దీనికోసమే మేము ఏమంటున్నాము, మీరు అంత లౌకికవాదం పేరు మీద ఈ దేశాన్ని భ్రష్టు పట్టియాలనిపిస్తున్నాం, విభజన రాజకీయాలు చేస్తున్నాం, జాతి వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నాం, దేశాన్ని డిస్టేబుల్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. కానీ భారతీయ జనతా పార్టీ మోడీ గారు ఉన్నంత వరకు ఎవరి తరం కూడా కాదని చెప్పేసి మాత్రం భారతీయ జనతా పార్టీ స్పష్టంగా. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల విషయంలో మరి మీ పేరు కూడా వినిపిస్తా ఉంది, మరి మీరు ఏమంటారు? అది భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ తయారు చేస్తుంది. అన్ని విషయాలు ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నాం కాబట్టి ఎక్కడ పొరపాటు జరగకుండా అన్ని విషయాలను ఆలోచన చేసి అందరినీ కలుపుకొని పోయేటువంటి నేత, సిద్ధాంతపరమైనటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు, ఎట్లా చేస్తే బాగుంటుంది, రాజకీయంగా ఎన్ని సీట్లు పెరుగుతాయి, ఇవన్నీ ఆలోచన చేసి కేంద్ర పార్టీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది. అంతే తప్ప మనం ఏదో అనుకొని నాకు వస్తుంది నీకు వస్తుంది అనుకొని ఊహాగానాలు అవన్నీ కరెక్ట్ కాదు. కేంద్ర పార్టీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది. అంటే ఇప్పుడు ఎవరికైనా కానీ ఆశ ఉంటుంది కదా సార్, ఒకవేళ మీకు రావాలని ఇట్లా ఆశ ఉండడంలో తప్పు లేదు. ఆశ రాజకీయ పార్టీలు పనిచేస్తున్నదే ఆశతోటి. అయితే ఈ పార్టీలో సిద్ధాంతపరమైనటువంటి పార్టీ, దీంట్లో ఎవరిని చేయాలా ఎవరిని చేయకూడదు, ఏ సమయంలో ఎవరిని చేస్తే బాగుంటుందని కేంద్ర పార్టీ ఆలోచన చేస్తుంది. కేంద్ర పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటుంది.